హాయ్ గైస్, ఐమ్ దీప్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం రూల్ 66 నేను చూద్దాం. రూల్ 66, సర్టెన్ నౌన్స్ హూజ్ ప్లూరల్స్ షుడ్ బి నోన్. కొన్ని నౌన్స్ ఉంటాయి, వాటికి ఖచ్చితంగా మనం ప్లూరల్స్ తెలుసుకుని ఉండాలన్నమాట. అవేంటంటే మనం ఫస్ట్ సింగులర్ తర్వాత ప్లూరల్ చూద్దాం. డామౌస్, డార్మైస్ అండ్ ఇదొక వన్ టైప్ ఆఫ్ మౌస్, ఇది ఎలుక టైప్. మ్యాన్, మెన్. ఫూట్, ఫీట్. ఫూట్కి ఫూట్స్ ఉండదు, ఫూట్, ఫీట్. మౌస్, మైస్. గూస్, గీస్. గూస్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ బర్డ్ అనమాట. టూత్, టీత్. టూత్స్ కాదు, టీత్. లవ్స్, లైస్. ఉమెన్, వుమ్. ఇది ప్రొనౌన్సియేషన్ ఇది ఉమెన్. ఉమన్, ఉమన్, విమెన్ ఇలా వస్తుంది అనమాట. నాకు కరెక్ట్గా రావట్లేదు. ఉమన్, విమెన్. ఓకే, నెక్స్ట్ ఇంకా డాటర్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా. ఇక్కడ ఎలా అంటే మనకి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే డాటర్ ఇన్ లా అనేది ఏంటంటే, డాటర్ ఇన్ లా అంటే ఎవరంటాం మనం? కోడల్ని కదా. సో అక్కడ ఏంటంటే తను కూడా డాటర్ టైపే, కాకపోతే అకార్డింగ్ టు ద లా అలా గుర్తుపెట్టుకుంటే. సో అక్కడ ఇద్దరు ముగ్గురు అయినప్పుడు లాస్ట్ మనకి ఎక్కువ ఉండవు కదా, సేమ్ లా కదా, కాకపోతే ఇక్కడ మనకి మెంబర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యారు. సో అలా గుర్తుపెట్టుకున్న డాటర్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా. హ్యాంగర్ ఆన్, హ్యాంగర్స్ ఆన్. కమాండర్ ఇన్ చీఫ్, కమాండర్స్ ఇన్ చీఫ్. సిస్టర్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా. పాసర్ బై, పాసర్స్ బై. లుక్కర్ ఆన్, లుకర్స్ ఆన్. బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా ఇలా. ఓకే, ఎగ్జాంపుల్స్ వేర్ ద సెకండ్ వర్డ్ ఫార్మ్స్ ద ప్లూరల్. ఇక్కడ ఏంటంటే సెకండ్ వర్డ్ ప్లూరల్ ఫామ్ చేసే కేసెస్ ఏంటంటే బుక్ కేస్, బుక్స్ కేస్. క్లాస్ ఫెలో, క్లాస్ ఫెలోస్. రేస్ హార్స్, రేస్ హార్సెస్. స్టెప్ సన్, స్టెప్ సన్. క్యాస్టవే, క్యాస్టవేస్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్స్. హార్స్ రేస్, హార్స్ రేసెస్. మెయిడ్ సర్వెంట్, మెయిడ్స్ సర్వెంట్స్. మెయిడ్ సర్వెంట్స్. ఓకే, ఇంకా చూస్తే ఎగ్జాంపుల్స్ వేర్ బోత్ వర్డ్స్ మేక్ ద ప్లూరల్. ఇక్కడ ఏంటంటే అక్కడ కొన్నేమో ఫస్ట్ వర్డ్ ప్లూరల్ అయినాయి, నెక్స్ట్ ఏమో లాస్ట్ వర్డ్ ప్లూరల్ అయినాయి. ఇక్కడ ఏంటంటే బోత్ వర్డ్స్ కూడా ప్లూరల్ అవుతాయి. మ్యాన్ సర్వెంట్, మెన్ సర్వెంట్స్. విమెన్ సర్వెంట్, విమెన్ సర్వెంట్స్. లార్డ్ జస్టిస్, లార్డ్స్ జస్టిస్ ఇలా. ఓకే, ఇవి ఏంటంటే ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ వర్డ్స్. ద ప్లూరల్ ఆఫ్ సమ్ కాంపౌండ్ నౌన్స్ ఆర్ బిలో. ఇక్కడ ఇవి కాంపౌండ్ నౌన్స్. సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా. పాసర్ బై, పాసర్స్ బై. మేజర్ జనరల్, మేజర్ జనరల్స్. లార్డ్ జస్టిస్, లార్డ్ జస్టిసెస్. మ్యాన్ సర్వెంట్, మెన్ సర్వెంట్స్ ఇలా అనమాట. ఇక్కడ ఏంటంటే నోట్ టు షో possession in case of compound nouns we always use apostrophe at the end. ఏంటంటే మనం కాంపౌండ్ నౌన్స్కి కనుక పొసెషన్ చూపిస్తే మనం పొసెషన్ని యూస్ చేయాలి అనుకుంటే మనం లాస్ట్లోనే యూస్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే సిస్టర్ ఇన్ లాస్ కార్, బ్రదర్ ఇన్ లాస్ బైక్, ఫాదర్ ఇన్ లాస్ హౌస్ ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ రూల్ చూస్తే వెనెవర్ మేల్ ఆర్ ఫీమేల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్ ఇట్ మీన్స్ దట్ వీఆర్ డిస్క్రైబింగ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. ఏంటంటే మనం ఏదైనా ఒక నౌన్ ముందు మేల్ అని కానీ ఫీమేల్ అని కానీ మనం మెన్షన్ చేస్తే కనుక అక్కడ ఏంటంటే ఇట్ మీన్స్ దట్ వీఆర్ డిస్క్రైబింగ్ ఇట్స్ క్యారెక్టర్స్. అంటే ఆ నౌన్ ఏదైతే ఉందో దాని క్యారెక్టరిస్టిక్స్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నామని. అంటే అక్కడ మేల్ అని ఫీమేల్ అని మనం పర్సన్ని అక్కడ జెండర్ని డిస్క్రైబ్ చేయట్లేదు, ఆ క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తున్నాం మేల్ ఫీమేల్ అని చెప్తే. ఓకే, సో ఫీమేల్ వాచ్. అక్కడ ఫీమేల్ వాచ్ అంటే వాచ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే అది ఫీమేల్ కోసం స్పెసిఫైడ్ చేసింది అని చెప్పేసి. ఫీమేల్ డాక్టర్ మీన్స్ ద డాక్టర్ స్పెసిఫైడ్ ఫర్ ఫీమేల్స్. మేల్ షూస్ మీన్స్ ద షూస్ స్పెసిఫైడ్ ఫర్ మేల్స్. ఓకే, but whenever we use man or woman is used before a noun it means that we are describing the profession or post of that noun. అక్కడ ఏంటంటే మనం ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ అయితే మనం క్యారెక్టరిస్టిక్స్ని అక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాము. అదే మనం మ్యాన్ ఆర్ విమెన్ అని యూజ్ చేస్తే కనుక అక్కడ ప్రొఫెషన్ని లైక్ ద పోస్ట్ని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫీమేల్ డాక్టర్ అన్నప్పుడు డాక్టర్ స్పెసిఫైడ్ ఫర్ ఫీమేల్స్. అదే
విమెన్ డాక్టర్ అన్నప్పుడు అక్కడ జెండర్ అక్కడ అనమాట. మే మే అక్కడ విమెన్ డాక్టర్ అంటే లేడీ డాక్టర్, ఆడావిడ అన్నట్టు అక్కడ డాక్టర్. ఓకే, సో అక్కడ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే మ్యాన్ సోల్జర్ మీన్స్ ద సోల్జర్ ఈజ్ మ్యాన్, విమెన్ స్టూడెంట్ మీన్స్ ద స్టూడెంట్ ఈజ్ విమెన్, విమెన్ డాక్టర్ మీన్స్ ద డాక్టర్ ఈజ్ విమెన్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. షీ వెంట్ టు ఫీమేల్ డాక్టర్, అక్కడ అక్కడ అమ్మాయి వెళ్ళింది కాబట్టి ఇంకా ఫీమేల్ డాక్టర్. ఇప్పుడు ఫీమేల్ డాక్టర్కి అవసరం ఎవరికి ఉంటుంది? అమ్మాయిలకే కదా ఉంటుంది ఫీమేల్ డాక్టర్స్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ అనుకుంటాం, గైనకాలజిస్ట్ అంటే ఫీమేల్ డాక్టర్సే కదా. ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ సంథింగ్ ఇదన్నీ చూసేవాళ్ళు గైనకాలజిస్ట్. సో వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? లేడీసే కదా వెళ్తారు. సో షీ వెంట్ టు ద ఫీమేల్ డాక్టర్, అక్కడ మీనింగ్ఫుల్గా కూడా అది సరిపోయింది ఆ సెంటెన్స్ కరెక్ట్. కాకపోతే ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ చూసినప్పుడు రాజు వెంట్ టు ఏ ఫీమేల్ డాక్టర్ టు గెట్ హిమ్సెల్ఫ్ ట్రీటెడ్ అన్నాడు. ఒకవేళ అలా కాకుండా రాజు వెంట్ టు ఏ ఫీమేల్ డాక్టర్ టు టేక్ ఎన్ అపాయింట్మెంట్ ఫర్ హిజ్ వైఫ్ అని అంటే దట్స్ ఓకే, అది కూడా ఆ సెంటెన్స్ కరెక్టే. బట్ ఇక్కడ ఏమన్నట్టు గెట్ హిమ్సెల్ఫ్ ట్రీటెడ్, అక్కడ తనేం ట్రీట్ చేసుకుంటాడు? ఇక్కడ ఫీమేల్ డాక్టర్ అంటే ఫీమేల్ స్పెసిఫైడ్ చేసే డాక్టర్ కాబట్టి అక్కడ మేల్ని ట్రీట్ చెయ్యరు కదా. సో అక్కడ ఈ సెంటెన్స్ అనేది కంప్లీట్ రాంగ్. సో రాజ్ వెంట్ టు విమెన్ డాక్టర్ టు గెట్ హిమ్సెల్ఫ్ ట్రీటెడ్, అది అంటే విమెన్ డాక్టర్ అంటే ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సో ఇక్కడ ఏంటంటే ఫీమేల్ డాక్టర్ అనేది మనం అక్కడ మెన్షన్ చేయకూడదు, విచ్ ఇస్ రాంగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యాంటిసిడెంట్ రూల్. ద నౌన్ ఆర్ ప్రొనౌన్ దట్ కమ్స్ జస్ట్ బిఫోర్ ఎ రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ కాల్డ్ అన్ యాంటిసిడెంట్. ఇక్కడ ఏంటంటే ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ జస్ట్ బిఫోర్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? హూ, హూమ్, దట్ ఇలా యూజ్ చేస్తాం కదా. అవి ఏవైతే ఉన్నాయో వాటికి ముందు కనుక మనం ఏదైనా నౌన్ ఆర్ ప్రొనౌన్ని యూజ్ చేస్తే దాన్ని మనం యాంటిసిడెంట్ అంటామని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూస్తే రామ్ మెట్ హిమ్, హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్, దే సే హ్యాస్ హెల్ప్డ్ అస్. ఇక్కడ రామ్ మెట్ హిమ్ అనేది ప్రొనౌన్. సో హూకి ముందు ఏమొచ్చింది? ప్రొనౌన్ వచ్చింది. సో హిమ్ ఇన్ దిస్ కేస్ ఈజ్ అన్ యాంటిసిడెంట్. హీ సా హెర్ హూమ్ ఎవ్రీ వన్ అడ్మైర్స్. ఇక్కడ హూమ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ముందు మనకి ప్రొనౌన్ వచ్చింది హెర్. సో హెర్ ఇన్ దిస్ కేస్ ఈజ్ అన్ యాంటిసిడెంట్. నోట్, when there is no antecedent in a sentence we use whomever etc as relative pronoun. ఒకవేళ మనం రామ్ మెట్ హిమ్ ఇలా ఏదైతే చెప్పాడో అక్కడ హిమ్ అనేది మనం యూజ్ చేసాం కదా ప్రొనౌన్ని. సపోజ్ ప్రొనౌన్ ఆర్ నౌన్ అక్కడ మనం యాంటిసిడెంట్ని యూజ్ చేసాం కదా. సో అలా యాంటిసిడెంట్ లేకపోతే కనుక డైరెక్ట్ మనం హూమ్ ఇలా యూజ్ చేయము, హూఎవర్ యూజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నాడు. రామ్ మెట్ whoever they has helped us. He saw whomever everyone admires. ఓకే, ఇక్కడ అనేది యాంటిసిడెంట్ అనేది లేదు. నెక్స్ట్ రూల్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఓకే, క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించిన రూల్. ఏ స్మాల్ క్వశ్చన్ ఈజ్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్, దిస్ ఈజ్ కాల్డ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఒకవేళ మనం ఏదైనా స్టేట్మెంట్కి ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్కి లాస్ట్లో క్వశ్చన్ ట్యాగ్ అనే స్మాల్ క్వశ్చన్ అనేది యాడ్ అవుతే కనుక దీన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అంటాము. ఆ క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ ట్యాగ్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ అండ్ వైస్ వెర్సా. అంటే ఏ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే ఆ స్టేట్మెంట్ కనుక పాజిటివ్ అయితే నెగిటివ్ చెప్తాము, నెగిటివ్లో ఉంటుంది క్వశ్చన్ ట్యాగ్. స్టేట్మెంటే నెగిటివ్ అయితే కనుక క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది. ఎలా అంటే నేను డైలీ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చేయట్లేదా అని. నేను డైలీ క్లాసెస్కి అటెండ్ అవ్వట్లేదు, అవుతున్నానా? అలా మనకి నెగిటివ్ అయితే పాజిటివ్ ఉంటుంది క్వశ్చను, స్టేట్మెంట్ పాజిటివ్ అయితే క్వశ్చన్ అనేది నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ స్టేట్మెంట్ అంటే నెగిటివ్ ఉంటుంది క్వశ్చను, నెగిటివ్ స్టేట్మెంట్ అయితే క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి పాజిటివ్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే హీ హ్యాస్ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. హ్యాజంట్ హీ అంటే తను చాలా కష్టపడ్డాడు ఈ ప్రాజెక్ట్ మీద, కాదా అని అడుగుతాం, అలా అనమాట. ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూస్తే సేమ్ అదే స్టేట్మెంట్ని హీ హ్యాస్ నాట్ వర్క్డ్ హార్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. హ్యాస్ హీ
తనేమంత ఈ ప్రాజెక్ట్ మీద అంతేం కష్టపడలేదు, కష్టపడ్డా అని అడుగుతాం కదా. సో అలా ఇక్కడ ఏంటంటే మనం పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నెగిటివ్ ట్యాగ్ యూస్ చేస్తాము, నెగిటివ్ స్టేట్మెంట్ అయితే కనుక పాజిటివ్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ ఒక ఏంటంటే ఈ రూల్ ఏంటంటే సమ్ టిపికల్ ఎర్రర్స్ రిలేటెడ్ టు ద అబౌవ్ రూల్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్ రూల్కి సంబంధించింది. ఏంటంటే మనం ఆ యామ్ అనేది కనుక స్టేట్మెంట్లో వస్తే దీనికి మనం యామ్ అండ్ టై అని చెప్పేసి క్వశ్చన్ ట్యాగ్ యూస్ చేయకూడదు. ఇప్పుడు ఎందుకంటే జనరల్గా మనం క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏం యూస్ చేస్తామంటే అక్కడ ఏదైతే మనం హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తామో ఆ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ని బట్టి మనం సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఒకవేళ రామ్ అని చెప్తే, రామ్ అంటే అబ్బాయి కదా, సో రామ్ అని చెప్పినా కూడా రామ్ హ్యాజ్ నాట్ వర్క్డ్ అన్నప్పుడు హ్యాజ్ హీ అనే చెప్తాం. సో అక్కడ మనం హెల్పింగ్ వర్బు ఇంకా ప్రొనౌన్ యూస్ చేసి మనం క్వశ్చన్ ట్యాగ్ని ఫామ్ చేస్తాం. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది, యామ్ వచ్చింది కదా. సో యామ్ వచ్చింది కదా అని చెప్పేసి యామ్ అండ్ టై అని చెప్పేసి మనం యూస్ చేయకూడదు, ఎందుకంటే యామ్ అండ్ టై అనేది కరెక్ట్ కాదు గ్రామటికల్గా, విచ్ ఈజ్ రాంగ్. సో అందుకని మనం ఏం యూస్ చేయాలంటే I am working very hard for my students, aren't I? సో ఇది రాంగ్. I am working very hard for my students, aren't I? ఇక్కడ aren't I అనేది am I not అని మీనింగ్ వస్తుంది అనమాట. సో I am getting better at this, aren't I? So the first sentence is incorrect because there is no such word amn't I. It should be written as aren't I, which means am I not. Okay, ఇది మనకి క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన రూల్. ఫస్ట్ స్టార్టింగ్ ఏమో మనం ఏదైతే నౌన్స్ ఉంటాయో ఆ నౌన్స్కి ప్లోరల్స్ మనం ఏదైతే గుర్తుపెట్టుకోవాలో అవి చూసాము. ఇవి ఖచ్చితంగా మనకి అది సింగులర్ ఎలా ఉంటుంది, ప్లోరల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసామంటే మేలు ఫీమేల్ని ఏదైనా నౌన్ ముందు మెన్షన్ చేస్తే, సో అప్పుడు మనం అది మేల్ ఫీమేల్ అంటేనేమో అది క్యారెక్టరిస్టిక్స్ని డిస్క్రైబ్ చేస్తుందని, మెన్ ఉమెన్ అంటే కనుక అది ప్రొఫెషన్ని పోస్ట్ని డిస్క్రైబ్ చేస్తుంది అని చెప్పేసి చూసాం. తర్వాత వచ్చేసి యాంటీసిడెంట్ అంటే ఏదైనా రిలేటివ్ ప్రొనౌన్ ముందు నౌన్ ఆర్ ప్రొనౌన్ యూస్ చేస్తే దాన్ని యాంటీసిడెంట్ అంటామని చెప్పేసి. తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్ గురించి చూసాం. క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది, నెగిటివ్ స్టేట్మెంట్ అయితే కనుక మనకి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఓకే, మనం 4 రూల్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ మిగతా రూల్ నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు మీకు చెప్పింది మీకు నచ్చితే, నేను చెప్పిన నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.